హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మార్నింగే లేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా రేపే పండగ కదా అని చెప్పేసి ఈరోజు బండలన్నీ కడుగుతున్నాం. మా పిల్లలైతే మాతో పాటు లేసిర్రు. అందుకే వాళ్ళని బయట కూర్చోబెట్టినాం. ఇంకా మేమైతే పనులన్నీ చేసుకుంటున్నాం. మేమైతే ఆఫ్టర్నూన్ సినిమాకి వెళ్దాము అనుకున్నాం కాబట్టి ఈ బండలు కడుగుడు, ఈ పనులు అయిపోవాలి, వంట అయిపోవాలి, పిల్లలకి తినిపించుడు, స్నానాలు ఇవన్నీ అయిపోవాలి. ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి లేట్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా చేసుకున్నాం. ఇంకా మేమైతే రెడీ అయ్యి సినిమాకైతే వెళ్ళిపోయాం. ఇక మేమైతే సినిమాకి వెళ్ళాలంటే జనగాంకి వెళ్ళాలి. జనగాంకి 2 కార్లు ఎందుకులే ఒకే కార్‌లో వెళ్దామని చెప్పేసి పిల్లల్ని డిక్కీలో వేసి మేమైతే సీట్‌లో కూర్చొని వెళ్ళాము. ఇంకా బచ్చన్పేట క్రాస్ అయిన తర్వాత అయితే రోడ్లన్నీ ఒకప్పుడు చాలా బాగుండేవి. అటు ఇటు మొత్తం చెట్లే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. రోడ్డు పెద్దగా చేయడం వల్ల చెట్లన్నీ తీసేశారు. ఇంకా మేమైతే జనగాంకి అయితే రీచ్ అయిపోయాం. ఇక మేమైతే జనగాం చౌరస్తా క్రాస్ అయిపోయి దేవి థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం. మాకైతే అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాం. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక మేమందరం అయితే ఇంటి దగ్గర నుంచి వస్తే మా బావగారు అయితే హైదరాబాద్ నుండి వచ్చారు ఈ సినిమా చూడడానికి. మాతో కలిసి చూసి మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మేమైతే ఇంటి దగ్గర చేసిన అప్పలు అయితే తీసుకొచ్చినాం. కొన్ని పిల్లలు కావాలి అంటే ఇంకా అందులో కూర్చొని సినిమా చూసుకుంటూ అయితే తిన్నారు. మా అమ్మమ్మ అయితే చలి పెడుతుందని చెప్పేసి అట్లా కప్పుకున్నది. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. ఇక వెళ్ళేప్పుడు కూడా మళ్ళీ పిల్లల్ని అయితే డిక్కీలో కూర్చోబెట్టి మేమైతే వెళ్ళాం. పిల్లలైతే బాదం మిల్క్ అడిగితే వెళ్ళే దారిలో బచ్చన్పేటలో తీసుకొని అక్కడే తాగేసాం. ఇక మా సెకండ్ డే అయితే ఇలా గడిచిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్షిని ఫ్యామిలీ.